సార్ సార్ మా జీవితాలు కాపాడండి సార్, మా జీవితాలు కాపాడండి సార్, మా జీవితాలు అదే సార్, మా జీవితాలు కాపాడండి సార్. సార్ మా జీవితాలు కాపాడండి సార్, మా జీవితాలు కాపాడండి సార్. పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు సార్. ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజానీకము, అదేవిధంగా వివిధ సంఘాల రూపాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళకందరికీ అప్పీల్ చేయడం ఏమనగా, జంగం బేడ బుడగ జంగం, బేడ జంగం అనేది భిన్న విధానాలుగా అధికారులు ఎత్తనేమి రాజకీయ నాయకులు ఎత్తనేమి పరిగణిస్తున్నారు. అది మనం చెప్పే విధానంలోనే లోపమా, లేకపోతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఆలోచన విధానంలో లోపం ఉందో అర్థం కావడం లేదు. కానీ ఈరోజు కర్నూలుకి వచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని, హెల్త్ మినిస్టర్ గారిని, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారిని కలిసినప్పుడు వారు చెప్పే విధానం ఏంటంటే, మీరు జంగం బీసీ కిందకి వస్తారని చెప్పి వర్ణిస్తున్నారు. లేదా మళ్ళీ పూర్తిగా సార్ అది వేరే కాదని మళ్ళీ మన సబ్జెక్ట్ మాట్లాడడం వల్ల బేడ జంగం అనేది బుడగ జంగం అని రెండు డిఫరెంట్ ఉండేవి అని చెప్పి అంటున్నారు. కాబట్టి సంబంధించిన మన నాయకులను గమనించాలా. ఇప్పుడు బేడ జంగం అనే వాళ్ళు ఊరి జంగం వాళ్ళు పదే పదే అధికారులకు రాజకీయ నాయకులు చెప్పుకోవడం వల్ల బేడ జంగం అనేవాళ్ళు ఊరి జంగం వాళ్ళు జంగమోళ్ళు కాబట్టి బీసీ కిందికి క్రియేట్ కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కువ వర్ణిస్తున్నారు. ఆ కోణంలో రాజకీయ నాయకులు అయితేనేమి అధికారులు అయితేనేమి పరిగణలోకి తీసుకుంటారు అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇది డిఫరెంట్ను మనము ఛేదించకపోతే బేడ బుడగ జంగం, బేడ జంగం, జంగం వివిధ రకాలుగా మూడు యొక్క విధానాలను మనం క్షుణ్ణంగా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు చెప్పాలి. అదేవిధంగా మనం రాసేటప్పుడు కూడా జంగం వేరే, బేడ బుడగ జంగం వేరే అనే విధానంగా మనం రాసినప్పుడే బాగుంటుందని తెలియజేసుకుంటాం. అది మరి ముఖ్యంగా వాళ్ళు తెలియజేసింది ఏంటనగా, 2-3 సార్లు మేము బీజేపీ పార్టీకి తెలియజేస్తున్నాం కనుక కేంద్రంలో ఈ సమస్య పరిష్కారం కావాలి కదా. మళ్ళీ దీనిపైన మీకు ఏమొచ్చిందంటే, వాళ్ళ ఆంథ్రాలజికల్ సర్వే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అంటే ఓఆర్జే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వారి మరొకసారి రిపోర్టు కోరే విధంగా ఉండరు అని చెప్పి గౌరవ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు తెలియజేస్తున్నారు. చూడండి, మనం ఎంత చేస్తున్నా సేవ అనేది కూడా జాతికి సక్రమైన విధంగా పోకపోవడం వల్లే మనకు నష్టం జరుగుతుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. ఆ కోణంలో మనం రాసేటప్పుడు మనం చెప్పే విధానము, మనం ప్రూఫ్స్, అదేవిధంగా జీవోలు, చట్టాలు అన్నీ క్షుణ్ణంగా వాళ్ళకు తెలియజేసే విధంగా వాళ్ళ మైండ్లో పడే విధంగా ఉండాలి. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇంకా కేంద్రానికి పోలేదు ఫైల్ అనుకుంటున్నారంటే ఎంత దురదృష్టకరమో ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా కేంద్రంలో చట్టబద్ధత కావాలంటే పెద్ద ఎత్తున మనము ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆర్టికల్ 341 ప్రకారం సవరణ చేసేది ఉంటుంది. 341 ఆర్టికల్ అనేది సవరణ జరగాల ఎస్సీ ఎస్టీల కంటే, అది బాగా మెజార్టీ పీపుల్ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆ మెజార్టీ అయిన పార్టీని మనం పట్టుకోవాలి. కానీ ప్రతిపక్ష పార్టీల వైపు కూడా మనం ఢిల్లీ పోయి ఏదో విధంగా కలచడం, ఈ విధంగా ఇవల్ల ఫోకస్ అయ్యి సమాజానికి పోయి మనకు నష్టం జరిగే విధంగా ఉంది. మనం మన జాతికి సమస్య పరిష్కరించుకునే విధంగా ఉండాలి. కానీ వ్యక్తులను ఎదిగేయడానికి, వ్యక్తుల సౌలభ్యాల గురించి ఎదగడానికి చేయొద్దండి దయచేసి. ఇప్పటికే పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాం. మరొకసారి కాకుండా మనము క్షుణ్ణంగా చెప్పినా నాయకులం కానీ కులస్తులం కానీ క్షుణ్ణంగా అధికారులకు రాజకీయ నాయకులకు వివరించే విధంగా మన సమస్య వాళ్ళకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, జై హింద్, జై బుడగ, జై జై బుడగ.